అందరికీ నమస్తే. వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి నేత, మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి పేర్ని నాని గారు. సో అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో మరో ఫైర్ బ్రాండ్ కూడా ఉన్నారు, ఆయనే కొడాల నాని గారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్సీపీకి రెండు కళ్ళు అని చెప్పుకోవచ్చు. ఒకళ్ళు కాపు సామాజిక వర్గం, ఒకళ్ళు కమ్మ సామాజిక వర్గం. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని గౌరవించారు, 5 ఏళ్ల పాటు మంత్రి పదవిలో ఉంచారు. అయినప్పటికీ వాళ్ళు కూడా అదేవిధంగా పార్టీ మీద విశ్వాసంతో ఉన్నారు. సో మన గతంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటి, బాలినేని వాసు గారు కావచ్చు, ఆళ్ళ నాని గారు కావచ్చు, అదేవిధంగా అవంతి శ్రీనివాస్ గారు, సామినేని ఉదయభాను గారు, విజయసాయిరెడ్డి గారు, ఇట్లా చెప్పుకుంటా పోతే లిస్టు చాలా పెద్దదే ఉంది. మోపిదేవి వెంకటరమణ గారు అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన కూడా పార్టీ మారారు. సో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో న్యాయమే చేశారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా తునప్రాయంగా వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. సో అయినప్పటికి కూడా పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ కోసం నిలబడి ఉన్నటువంటి సందర్భం వీళ్ళిద్దరిలో మనం చూడవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో కొంత కొడాల నానికి అనారోగ్య రీత్యా కొంచెం యాక్టివ్ పాలిటిక్స్ చేయలేకపోతున్నారు. అయినప్పటికీ పార్టీలో పూర్తి స్థాయిలో గట్టిగా బలంగా నిలబడి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి పేర్ని నాని గారు. సో పేర్ని నాని గారు మాజీ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో వాళ్ళ కుమారుడు అక్కడి నుంచి పేర్ని కిట్టు అక్కడి నుంచి కంటెస్ట్ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ పార్టీని ఆయన విడిచిపెట్టలేదు. ఆయన మీద కేసులు పెట్టారు, ఆయన భార్య మీద గారు కూడా కేసులు పెట్టడం జరిగింది కూటమి నేతలు. అయినప్పటికీ ఆయన ఎక్కడ కూడా తగ్గలేదు. వైఎస్ఆర్సీపీలో ఒక ఫైర్ బ్రాండ్గా, ఒక ఫిల్లర్గా నిలబడినటువంటి పరిస్థితి పేర్ని నాని గారు ఉన్నారు. సో ఇప్పుడు పేర్ని నాని గారు రాష్ట్రంలో ఎలాంటి విషయాన్నైనా కూడా అనర్గళంగా మాట్లాడేటువంటి వ్యక్తి. వైఎస్ఆర్సీపీలో ప్రతి ఒక్క విషయం కూడా పార్టీ బలోపేతానికి కృషి చేసేటువంటి విషయం అన్నీ కూడా పేర్ని నాని గారు చూసుకుంటున్నారు ప్రస్తుతానికి. ఎందుకంటే కొడాల నాని గారు కూడా ఫైర్ బ్రాండే, కాకపోతే ఆయన అనారోగ్య రీత్యా కొంచెం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. అందువల్ల ఆ భారం బాధ్యత మొత్తం కూడా ఈయన మీద పడింది. సో ఇంకొక వైఎస్ఆర్సీపీ ఇంకొక నాని కూడా ఉన్నాడు, ఆళ్ళ నాని గారు అని అన్నారు. సో ఆయన కూడా పార్టీ మారారు. సో గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వైఎస్ఆర్సీపీలో చాలామంది నానీలు ఉన్నారు, ఏ నాని నాకు అర్థం కాలేదని ఒకసారి ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. అలాగే వైఎస్ఆర్సీపీలో నానీలు అయితే ఉన్నారు, కానీ ఆళ్ళ నాని గారు పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొడాల నాని గారు, పేర్ని నాని గారు మాత్రమే ఉన్నారు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కష్టతరమైనటువంటి పరిస్థితి. 2024 ఓటమి తర్వాత చాలామంది వెళదామో వద్దని ఉన్న పరిస్థితుల్లో నిజానికి చెప్పాలంటే ఇలాంటి ఫైర్ బ్రాండ్స్ అంటే పేర్ని నాని గారికి కానీ కొడాల నాని గారికి కానీ వెళ్తే అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కానీ వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకంటే పేర్ని నాని గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పడం జరిగింది. మనందరం కూడా అది సోషల్ మీడియాలో చాలా చూసాం. పార్టీ ఓటమి పాలైన తర్వాత పార్టీ అధినాయకత్వాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరివాడిని చేసి విడిచి వెళ్ళిపోవడం ఎంతవరకు న్యాయం అనే మాటలు కూడా విన్నారు. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు. చాలా ఎగ్జైట్మెంట్గా అంటే కళ్ళు తెరిపించేటువంటి మాట అనమాట అది. సో అంటే విశ్వాసంగా పార్టీ కోసం, పార్టీ విధి విధానాల కోసం నిలబడేటువంటి వ్యక్తులు, పార్టీ స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి గౌరవం అని చెప్పొచ్చు. సో ఇలాంటి ఫైర్ బ్రాండ్ కూడా పార్టీ కోసం ఇంకా కృషి చేస్తూనే ఉన్నారు. ఇంకా చూస్తే రాష్ట్రంలో వీళ్ళే కానీ ఇంకా చాలామంది పార్టీలో నాయకులు ఉన్నప్పటికి కూడా, కానీ వీళ్ళిద్దరూ మాత్రం ప్రప్రథమంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తులు అనమాట. సో అందులో ఇప్పుడు కొడాల నాని గారు కొంచెం గ్యాప్ తీసుకున్నప్పటికి కూడా పేర్ని నాని గారు మాత్రం పార్టీ కోసం చాలా కష్టపడుతూ ఉన్నారు. ఇటీవల రంగా కార్యక్రమాలు చేసే సందర్భాల్లో కూడా ఆయన చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత కూటమి నేతలు పెట్టేటువంటి కేసుల మీద కూడా ఎదుర్కొన్నారు. చివరికి వాళ్ళ భార్య మీద కూడా కేసులు పెట్టారు, అవి కూడా ఎదుర్కొన్నారు. అయినా ఎక్కడా కూడా పార్టీని విడిచి వెళ్ళటానికి ఆయన ఇష్టపడలేదు. వైసీపీలోనే ఉంటానన్నారు. చివరి
అంతం, అంటే ఆయన ప్రాణం పోయేంత వరకు కూడా వైసీపీతో ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు. సో అందువల్ల మొత్తం మీద ఏంటంటే పార్టీ మారకుండా స్థిరమైనటువంటి విశ్వాసమైనటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే పార్టీలో వీళ్ళ పేర్లు ప్రప్రథమంగా వినిపిస్తాయి. ఇంకా చాలామంది ఉన్నారు, కానీ వీళ్ళ పేర్లు మొట్టమొదటిలో వినిపించడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇది పేర్నాని గారి పరిస్థితి. మొత్తానికి నెక్స్ట్ అయినా కూడా పేర్నాని గారు అక్కడే కంటెస్ట్ చేసి గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తోంది. సో వైఎస్ఆర్సీపీకి ఒక బలమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి పరిస్థితి మనం నేడు రాష్ట్రంలో చూస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ.